ఎంతసేపు తీసేది? అంటే పని చేసుకుంటున్నాను. వాటర్ తీసుకుంటా. ఏమైంది ఈయనకి? ఎప్పుడు నా మీద అరుస్తూనే ఉంటాడు. ఈ మధ్య అసలు ఊరుకోరిక దానికే నా మీద కోప్పడతా ఉన్నాడు. ఏం అర్థం కావట్లా. ఇంతకు ముందులాగా ఉండట్లేదు. ఈయన ప్రతిదానికి నా మీద అరుస్తూనే ఉన్నాడు. పెళ్ళైన కొత్తలోనేమో నన్ను బాగా చూసుకునేవాడు. ఇప్పుడు ఏంటో సరిగా చూసుకొని కూడా చూసుకోవట్లేదు. ఏదన్నా అడిగితే చిన్నదానికి కూడా కోపడుతున్నాడు. ఏం అర్థం కావట్లేదు. కర్ణ, స్నానానికి నీళ్ళు పెట్టావా? మీరు చెప్పలేదుగా అండి. ప్రతిదీ చెప్పాల్సిందేనా నీకు? ఆ మాత్రం నీకు తెలియదా? పెళ్ళై 3 సంవత్సరాలు అవుతుంది. భర్తకి ఏం చేయాలో నీకు తెలీదా? ప్రతిదీ ఆడ చెప్పాలంట. భార్య దొరికిందా? తొందరగా ఏంది ఇల్లంతా ఇలా చేసుకున్నా? చంద్రబందరంగా ఉంది. ఏంది బాగా అన్ని సర్దుకోవచ్చు కదా. పెళ్ళైన కొత్తలో మొత్తం బాగా సర్ది నీట్గా పెట్టేదానివి. ఇప్పుడేమైంది? ఆ మాత్రం కూడా తెలియపోతే ఎట్టకన్నా. పెళ్ళైన కొత్తలో బాగా చేసుకునేదాన్ని ఇప్పుడు ఏంది చూడు ఎట్టుందో. నీట్గా ఉంచుకోవచ్చు కదా. ఇంట్లో ఉండి ఏం చేస్తున్నా? నీకు ఇదే కదా పని, ఇంకేంది? స్నానానికి నీళ్ళు పెట్టమంటే ఆడ చెప్పలేదు కదా. మళ్ళీ ఇవన్నీ మాటలు అన్ని అవి కూడా చెప్పాలా, సర్దుకోమని కూడా చెప్పాలా. ఇంకెందుకు, నేనే సర్దుతాలే. అరే కష్టపడి వస్తున్నాడే, కొంచెం నీట్గా పెడదామని లేదా? బుద్ధి లేదా? చూడు చూడు చూడు, ఇంతేనా అవి పెట్టేది? ఇంతేనది? ఇంతేనయ్యి? చూడు, ఎవరైనా వస్తే ఏమనుకుంటారు? ఇంకా నేర్పి ఇంకా తెలుసుకోకపోతే అట్ట. 3 సంవత్సరాలు అవుతుంది. నీళ్ళు కాయినాయా? తాగాయండి. పో బాత్రూంలో పెట్టుకో, వస్తాను. ప్రతీది తెలుసుకోకపోతే అట్ట. అంత బాగా నీట్గా సర్దుకోవాలి కానీ ఏంది ఇదంతా? అసలు ఇల్లున్నట్టుందా? ఏంటి చెయ్యి అడ్డ పెట్టుకొని కూర్చుంటున్నా? ఏమైంది ఇప్పుడు? ఏం లేదండి, ఒకసారి కూర్చొని మీతో మాట్లాడాలి. చెప్పు, తొందరగా వెళ్ళాలి నేను. ఫస్ట్ మీరు ఫ్రీగా ఉండండి. సరే చెప్పు. ఎందుకండి ప్రతిదానికి మీరు చిన్న దానికి కోపడుతూ ఉంటారు నా మీద? నేనా? అవును, మీరే. పెళ్ళైన కొత్తలో నన్ను బాగానే చూసుకున్నారు కదా. చిన్న దానికి కూడా నన్ను అరిసేవాళ్ళు. నేను ఏదన్నా పని చేసినా కూడా అడ్డం వచ్చి మీరే చేసేవాళ్ళు. ఇప్పుడు ఎందుకండి ప్రతిదానికి కోపడుతూనే ఉంటారు? చిన్నదాన్ని ఆడేం ఉండదండి. మీ విషయము చిన్నదానికి కూడా అరుస్తూ ఉంటారు. అలాగే కదండి భార్య భర్తల గొడవలు అయ్యేది. ఓ ఆగు. ఇప్పుడు నన్ను ఎందుకు అట్లా తిడుతున్నా, అట్లా మాట్లాడుతున్నావు ఏంటి? నేను సరిగ్గా చూసుకోవట్లేదా? ఎప్పుడు కొత్తలో నీకు పనులు చేశానని ఇంకా ప్రతి సంవత్సరం ఇంకా ప్రతిసారి అదే చేయాలా? నేను పని చేయమనట్లేదండి. ఎందుకు మీరు అంత సీరియస్ అవుతున్నారు? నాకేమి ఈ పనులు ఎక్కువ కాదండి. అసలు సీరియస్ నేను ఎప్పుడు అయ్యాను? సీరియస్ ఎందుకు? అదిగోండి చూడండి, ఇప్పుడు మీరు చిన్నదానికి కూడా ఎందుకు అంతలా అరుస్తున్నారు? అరే ఇది సీరియస్ అవటమా? ఏం మాట్లాడుతున్నావు కన్నా? సీరియస్ నేను ఎప్పుడు అయ్యాను అంటే అవ్వకూడదా? ఏదో 2 సార్లు అయ్యి ఉంటాను. కాదండి, చిన్నదానికి కూడా గొడవ పడుతుంటే బయట వాళ్ళు పక్కన వాళ్ళు ఏమనుకుంటారు? నలుగురు 4 రకాలుగా అనుకుంటారు కదా. ఎందుకు ఆ అబ్బాయి ఆ అమ్మాయి మీద అన్ని చిత్రహింసలు పెడుతున్నారు, అంతలా అరుస్తున్నారు ఎందుకని నలుగురు 4 రకాలుగా అనుకుంటారు కదండి. ఇప్పుడు రోజుల్లో చూస్తున్నారు కదండి, భార్యాభర్తలు గొడవ పడి విడిపోతున్నారు కదా. కానీ మనం ఇలా అరవబాకు, ఊరకు వాగుతా ఉన్నావు. ఇప్పుడు ఇప్పుడేమని చెప్పు? ఇప్పుడేం కావాలి చెప్పు నీకు?
నీకేం తేవట్లేదా నేను ఇంట్లోకి? నువ్వు అడిగింది ఏం తేవట్లేదా? నీట్గా ఉంచుకోమని చెప్పి, అది కూడా తప్ప. మీరు అట్లా అరుస్తారని మీతో నేను మాట్లాడాలన్న భయంగా ఉందండి. బా ఇప్పుడు మాట్లాడుతున్నాగా, అరిచేది అక్కడి నుంచి వస్తుంది. అదిగో చూడండి, ఒక పక్క అరుస్తూనే ఉన్నారు, మళ్ళీ నాకు కోపం వస్తుంది కన్నా, నీ ఇంకోసారి అట్లా అన్నావు అంటే. ఎందుకు అరుస్తున్నారండి? నేను ఫస్ట్ మీ ప్రశాంతంగా ఉండండి. ఏం కన్నా నువ్వు ఇట్లా తయారయ్యావు? బైబిల్లో ఒక మాట ఉందండి, స్త్రీలారా మీ సొంత పురుషులకు లోబడి ఉండడని బైబిల్లో ఒక వాక్యం ఉంది. ఆ వాక్యపరంగా నేనేం మిమ్మల్ని అడగట్లేదు. మీరు ఎన్ని మాట్లాడినా, మీరు నన్ను ఎంతగా అరిచినా కానీ నేను దేవుని బిడ్డను కాబట్టి నేను సైలెంట్గానే ఉంటున్నానండి. మీరు ఎందుకండి అంతలా అరుస్తున్నారు? కాపు కన్నా, నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఊరిగా ప్రతిదానికి గొడవ చేస్తుంటావు. అయ్యో, నేను ఎన్ని చెప్పినా ఈయన వినట్లేదు. ఎందుకు నా మీద ఇంతలా అరుస్తున్నారు? ఏంటి ఎప్పుడు అనని కానీ ఈరోజు అంత మాట అనింది? నాలో అంత కోపం ఉందా? నేను నార్మల్గా బాగానే మాట్లాడుతున్నాగా, నాలో అంత కోపం ఉందా? నిజమే, ఆలోచిస్తే నిజంగా చాలా కోపపడ్డాను నేను. అసలు పెళ్ళిన కొత్తలో ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎందుకు ఇలా ఉన్నాను? అది కూడా దేవుని బిడ్డనై ఉంది, దేవుని నమ్ముకొని కూడా నేను ఇలాగ భార్యతో ఇలా నడుచుకుంటున్నాను. ఆలోచిస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది. నాకు తెలియకుండా కర్ణని ఇన్ని మాటలు అన్నాను, ఎంత బాధ పెట్టాను, తను ఎంత బాధపడిందో నిజంగా ఆలోచిస్తుంటే చాలా అంటే చాలా బాధగా ఉంది. నేను ఎప్పుడొచ్చినా నన్ను అస్సలు ఏమనకుండా, నేను ఎంత లేటుగా వచ్చినా ఒక్క మాట కూడా అడగకుండా, ఏంది ఇంత లేటుగా వస్తున్నారని ఒక్క మాట కూడా అడగకుండా నాకేం కావాలో అన్నీ చేసి పెడుతుంది. అలాంటి భార్యని నేను కోపపడుతున్నాను. ఆలోచిస్తుంటే చాలా నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఒక విశ్వాసినై ఉండి చాలా తప్పు చేశాను. ఇంకా ఎప్పుడు నా భార్యని బాధ పెట్టకూడదు. ప్రతిదినము మేమిద్దరం కలిసి దేవుడిని స్తుతించాలి, ఆయన నామాన్ని ఘనపరచాలి. దేవా, నన్ను క్షమించయ్యా. దేవా, నా భార్యని ఎంతగానో ఇబ్బంది పెట్టాను, ఎంతగానో బాధ పెట్టాను. నా వల్ల తను ఎంతగా ఏడ్చుండిద్దో తలుచుకుంటేనే చాలా బాధ వేస్తుంది. దేవా, నన్ను క్షమించండి దేవా. దేవా, నేను ఒక మంచి భర్తగా ఉండటానికి నేను ప్రయత్నిస్తానయ్యా. దేవా, స్తోత్రం ప్రభా. నాకు జ్ఞానం, నాకు బుద్ధినిచ్చినందుకు వందనాలయ్యా. ఈ షార్ట్ ఫిల్మ్ చూశారు కదా, మీకు ఎలా అనిపించిందో మాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఈ షార్ట్ ఫిల్మ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. అండ్ మీ అభిప్రాయం ఏంటో మాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. మరొక షార్ట్ ఫిల్మ్లో కలుద్దాం. అంతలోపు గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.